ఆపరేషన్ సింధూర్ను ఎలా చూడాలి? ఉగ్రవాదాన్ని మనం చూసే పద్ధతినే పూర్తిగా మార్చేసింది ఆపరేషన్ సింధూర్. అవును, గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు మనం భరించాం, కానీ ఇక సహనం నశించింది. ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో సరైన రీతిలో సమాధానం చెప్పాం. పాకిస్తాన్లో ఉత్తరాన భోలారి నుంచి దక్షిణాన మాలిర్ వరకు శిథిలాలు తప్ప ఏమీ మిగల్చలేదు భారత్. నిమిషాల వ్యవధిలో మొత్తం సైనిక స్థావరాలను నేలమట్టం చేసేసింది. అవును, కాలం మారింది, భారత్ విధానం కూడా మారింది. ఉగ్రవాదాన్ని ఇకపై ఏమాత్రం సహించే స్థితిలో భారత్ లేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉగ్రవాదుల్ని గుర్తిస్తాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుంటాం, ప్రతి ఉగ్రవాదిని శిక్షిస్తాం, అక్కడితో ఆగం, ఉగ్రవాదాన్ని సమర్థించిన వాళ్ళను కూడా శిక్షిస్తాం. ప్రపంచంలో ఏ మూలన నక్కినా మా నుంచి తప్పించుకోలేరు. ఇది మలివిడత ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం. అవును, ఆయన చెప్పింది కేవలం భారతీయులకు కాదు, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు ఇదొక ఫైనల్ వార్నింగ్. అంతేకాదు, ఇకపై భారత్ విధానం అంటూ యావత్ ప్రపంచానికి చెప్పారు మోడీ. మనపై ఉగ్రవాద దాడులు జరిగితే వాటి మూలాల వరకు వెళ్తామన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్లను కూడా ఉగ్రవాదులుగానే పరిగణించి తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ఇదే ఇకపై భారత్ అనుసరించే విధానం ఇదే అని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ऑपरेशन सिंदूर आतंक के खिलाफ भारत की नीति है। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన పక్షం రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్తో భారత్ సమాధానం చెప్పింది. పాకిస్తాన్ ప్రత్యక్షంగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థలుగా ముద్రవేసిన లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీ స్థావరాలను ధ్వంసం చేసింది. 9 ఉగ్రవాద స్థావరాల్లో 5 ఆక్రమిత కాశ్మీర్లో ఉంటే మరో 4 పాక్ భూభాగమైన పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నాయి. కానీ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన ప్రదేశాల జోలికి వెళ్లలేదు. ఎలాంటి ఉద్రిక్తతలకు ఆస్కారం లేని విధంగా పక్కా లెక్కలతో నిర్దిష్టమైన దాడులు భారత్ వివరించింది. అయితే మన సైనిక స్థావరాల జోలికొస్తే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెబుతామని స్పష్టం చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత రెచ్చిపోతున్నా మనం సహిస్తూనే వచ్చాం. ఆఖరికి పహల్గామ్ ఉగ్రదాడి జరిగాక కూడా పరిమిత దాడితో సరిపెట్టింది భారత్. కేవలం ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. అవి కూడా ఐక్యరాజ్య సమితి ముద్ర వేసిన ఉగ్రవాద సంస్థల అడ్డాలు. చనిపోయింది కూడా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రపడిన వాళ్లే. ఇక్కడే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న విషయం ప్రపంచానికి చాలా స్పష్టంగా కనిపించింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్తాన్ జాతీయ జెండాను కప్పారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు ఉగ్రవాదుల కుటుంబాలకు కోట్ల రూపాయల పరిహారం చెల్లించింది. అక్కడితో ఆగలేదు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ బీరాలు పలికింది. పట్టుమని 24 గంటలు ఆగలేకపోయింది. మన సైనిక స్థావరాలు, ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. చైనా నుంచి సమకూర్చుకున్న 2 JF-17 యుద్ధ విమానాలు, అమెరికా గిఫ్ట్గా ఇచ్చిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని మనపై దాడికి పంపింది. కానీ మన గగనతలంలోకి వచ్చి రాగానే ఆ 3 విమానాల్ని భారత్ కూల్చివేసింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం లక్ష్యంగా పాకిస్తాన్ ప్రయోగించిన
ప్రవేశపెట్టిన బాలిస్టిక్ మిసైళ్లను మన గగనతల రక్షణ వ్యవస్థ తుత్తునీయులు చేసింది. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, అగ్ని సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు మనకు రక్షణ కవచంగా నిలిచాయి. ఇవి భారత్ సర్వసన్నద్ధతకు, రక్షణ రంగంలో మన సామర్థ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచం చూసింది. సింధు జలాలను ఆపితే రక్తం ఏరులై పారిస్తామన్నారు. మాపై దాడి చేస్తే అణుబాంబు ప్రయోగిస్తామంటూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది పాకిస్తాన్. కానీ మలివిడత ఆపరేషన్ సింధూర్ తర్వాత అణ్వాయుధాల ఊసెత్తే సాహసమే చేయలేదు పాకిస్తాన్. అంతేకాదు గతంలో ఈసారి బ్రిటన్ మాట సాయమైనా చేయలేదు. అమెరికా అండగా నిలబడలేదు. యుద్ధం వద్దు, చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలంటూ మొక్కుబడిగా ఓ ప్రకటన చేసి ఊరుకున్నాయి. దీంతో మన ముందు మోకరిల్లి కాల్పుల విరమణ కోసం అర్థించింది పాకిస్తాన్. దీంతో భారత్ అంది ఆపరేషన్ సింధూర్కు విరామం మాత్రమే ప్రకటించింది. అయితే పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అవి ఉగ్రవాదానికి అంతంపైనే జరుగుతాయని స్పష్టం చేసింది భారత్. అవును, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క, ఇదే మా విధానం.